ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 16-10-2025 గురువారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం బహుళ పక్షము దశమి ఉదయం 10:38 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతున్నది. ఆశ్లేష నక్షత్రం మధ్యాహ్నం 12:44 వరకు ఉండి తదుపరి మఖా నక్షత్రం ప్రారంభమవుతుంది. అలాగే అమృత ఘడియలు ఉదయం 11:06 నుంచి 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:05 నుంచి 10:52 వరకు. తిరిగి మధ్యాహ్నం 2:44 నుంచి 3:31 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి. వర్జము రాత్రి 1:22 నుంచి 3:03 వరకు. సూర్యోదయం 6:13 సూర్యాస్తమయం 5:50. రాహుకాలం మధ్యాహ్నం 1:48 ప్రారంభమై 3:24 వరకు వ్యాప్తిగా ఉన్నది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. వాహన సౌఖ్యము, సుఖయోగము, శుభయోగము, బంధులాభము, మిత్ర సౌఖ్యము, రోగనాశనం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, పరీక్షల్లో ప్రతి పరీక్షలో సంపూర్ణ విజయాన్ని సాధించే అవకాశాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వ్యాపారపరమైనటువంటి అభివృద్ధి కూడా పొందుకునేటువంటి శుభచరణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు. కళాకారుల క్రీడల అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత. ఈవెంట్ మేనేజ్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మంచి లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రోజులు, చేపల చెల్లెలకు అనుకూలత. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, విద్యా ఉద్యోగ వ్యాపారంలోను, స్వదేశంలో విదేశాల్లో మంచి లాభాలు పొందుకుంటారు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ వ్యాపారం, ముద్రణాలు లాభాలు. వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి శుభయోగం. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం వల్ల ధన ప్రాప్తి. కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి మహిళల అభివృద్ధి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి లాభాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్య, వ్యవహార, వృత్తి, ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే శుభయోగం. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారికి సానుకూలవంతమైన ఫలితాలు కనబడుతున్నాయి. వస్తు, వాహన, విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆత్మస్థైర్య, కుటుంబ జీవన శుభయోగాలు. ధనయోగము, రుణ విమోచనము, లాభము, సంతాన యోగము, వివాహ యోగము, విదేశీయానము, విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్ కలిసి వచ్చే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. ధనగనక వస్తువాన ప్రాప్తి బలంగా ఉంటుంది. తప్పకుండా వృత్తి ఉద్యోగ లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ప్రారంభం చేయవచ్చును. వ్యాపార భాగస్వామితో కూడా మంచి లాభాలు ఉన్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, జూదం వల్ల, రాజకీయ రంగంలోను, సినిమా రంగంలోను, కళాకారుల క్రీడల అభివృద్ధి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారం, ఈవెంట్ వారికి, బోర్బాల్తో వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. ఆనందమయ సుఖ జీవనం, శుభ జీవనాన్ని పొందుకునేటువంటి శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా చాలా మంచి అనుకూలవంతమైన శుభయోగాల ప్రాప్తి పొందుకోవచ్చు. అదృష్టవంతమైన సుఖ శుభజీవనంగా చెప్పవచ్చు. నేను మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
మిథున రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా చాలా సౌమ్యవంతమైన ప్రశాంతమైన సుఖజీవనం, మంచి మాట తీరు, వ్యవహార లాభం, ఉద్యోగ లాభం, విద్యా లాభం, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, సోదర మైత్రి, ప్రేయసి ప్రియుల సఖ్యత, భార్యాభర్తల జన్యూనత, శుభకరమైన సంతాన యోగాలు, వృత్తి ఉద్యోగాలు లాభాలు, విదేశీ ప్రయాణం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్ PR పొందుకోవడం, షేర్ మార్కెట్ స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడాకులకు అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ఆధార వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుదారులకి కూడా మంచి శుభయోగాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ, ఈవెంట్స్ చేసేవారికి మంచి లాభాలు పొందిన అవకాశం తప్పకుండా మీకున్నటువంటి అదృష్టాది ఆనంద, విద్యా, ఉద్యోగ, వ్యాపార, విదేశీయాన, బంధుమిత్రుల సమాగమ, ప్రశాంతమైన సుఖ జీవనాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి అభివృద్ధి, రాజకీయ రంగంలోనూ, సినిమా రంగంలోనూ, కళాకారులు, క్రీడాకారులు కూడా అభివృద్ధి పొందుకునే శుభయోగాలు. ప్రశాంతమైనటువంటి శుభ స్థితి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెల దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారికి అదృష్ట యోగమే ఆనందాది, ఆరోగ్య లాభాలు, ఉన్నతమైనటువంటి సంపాదన, మంచి ధనయోగం, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, గృహయోగం, ధనలాభం, ఆరోగ్య లాభం, ఐశ్వర్యము, సువర్ణాభరణ ప్రాప్తి, వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి, మంచి శుభవార్తలు వినడం, మాతాపితృల సౌఖ్యం, ఆనందాది అదృష్టయోగం, ధన గనక వస్తువాహన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులు తవ్వే వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వివాహ లాభం, శత్రునాశనం, మిత్రలాభం, అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇతర మెని వ్యాపారంలోనూ అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశాలు, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కళాకారులకి, క్రీడాకారులకి లాభవంతరిస్తాం, ఉన్నత స్థితి పొందుకునే అవకాశం, ముఖ్యంగా విద్యార్థికి మంచి లాభాలు, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే శుభయోగాలు, ప్రశాంతమైనటువంటి సుఖ జీవనం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలండు లాభాలు, ఈవెంట్ మేనేజర్ వారికి, బోర్బావుతో వారికి మంచి అభివృద్ధి పొందుకోవచ్చును. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారం లాభాలు, ఆర్థిక విషయాలు వెసులుబాటు, చాలా మంచి ప్రశాంతతని, వృత్తి ఉద్యోగాదుల్లో లాభాలని పొందుకునే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కూడా లాభాలు, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగంలో అభివృద్ధి, విద్యార్థికి లాభాలు, విదేశాలు కూడా స్థిరమైన విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే శుభతరుణం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారు పర్వాలేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే చాలు. అంటే చిన్న చిన్న విషయాలకి, ఆవేశానికి లోను కాకుండా, డబ్బు విషయంలో కక్కుర్తి పడుతూ, పిసినారిగా ఉంటూ, వస్తువుల విషయంలో జాగ్రత్త పడుతూ, పెద్దలు చెప్పిన మాట వింటూ, సమయానుకూలంగా భోజనం తీసుకుంటూ, ఉద్యోగంలో కాస్త శ్రమ ఆధిక్యత పొందుకుంటూ, ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగం చేస్తున్న వారు సైలెంట్గా నోరు మూసుకొని పని చేసుకుంటూ ఉంటే అన్ని రకాల శుభయోగాలు. ఈ ఒక్క రాశికి ఏంటి స్వామి, అన్ని రాశుల వారు కూడా ఇలా ఉంటే అన్ని పనులు అయిపోతాయి కదా? ఎందుకు అవుతాయి? ఒకసారి చేసి చూడండి. జాతకం బాగున్న వాళ్ళకి మౌనంగా ఉంటారా? ఉండగలిగే అవకాశం ఉందా? కాబట్టి ఏదేమైనా కాస్త మీరు ప్రశాంతతని పెంపొందించుకొని, కాస్త మౌనాన్ని పాటించి, జాగ్రత్తలు పాటిస్తే ఈరోజు మీకు అనుకూలత. రాజకీయ రంగంలో కానీ, సినిమా రంగంలో కానీ, కళాకారులు, క్రీడాకారులు కానీ అనుకూలంతో ఫలితాలు ఉన్నాయి. కానీ లాటరీలకి, జూదానికి తప్పకుండా దూరంగా ఉండండి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టండి, పర్వాలేదు. ఇక బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లె వారికి పర్వాలేదు, సామాన్య ఫలితాలు. కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా కాస్త సామాన్యమైన ఫలితాలుగా చెప్పబడుతుంది. ఏదేమైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే విద్యా ఉద్యోగ వ్యాపారంలో, అలాగే భాగస్వామి వ్యాపారంతో కానీ, సింగిల్గా వ్యాపారం చేస్తున్న కలిసి వచ్చే అవకాశం, సోదర మైత్రి,
ఆస్తి విషయాల అనుకూలతలు, శుభవార్త వినడం, కోర్టు వివాదాలు, తటస్థమైనటువంటి స్థితి మీకు నష్టాన్ని లాభాన్ని కలిగించవు, పర్వాలేదు, శుభ సూచనగా చెప్పవచ్చు. అలాగే చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ ఏజెంట్లకి కాస్త శ్రమాధిక్యత వల్ల కొంత లాభం. దానికి మీరు చేయాల్సిందల్లా సింపుల్, సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోండి. నిదానంగా అయ్యేటువంటి పనులు కాస్త వేగవంతంగా పూర్తవుతాయి. అంటే శత్రువులు కూడా పాదాక్రాంతులే అవకాశం ఉంది. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఉత్తమ శుభ ఫలితాన్ని కలిగిస్తుంది, గుర్తుపెట్టుకోండి. పెద్దలకి గౌరవంగా ఉండడం, పెద్దల్ని కాస్త వారిని పూజించడం, తల్లిదండ్రులు పూజించండి, వాళ్ళ కాళ్ళు కడగండి, కాస్త పాద పూజ చేసుకోండి, వాళ్ళకి తప్పకుండా మీకు అనుకుంటుంది. ప్రేమ కలాపాలు విలకండి, మద్యపాన సేవన చేయకండి, లంచాలు పుచ్చుకోకండి. అంటే ఇటువంటివి కొన్ని చేస్తే మీకు శుభయోగం, ఆనందకర ప్రయోజనం బాగా ఉంటుంది. ఏదేమైనా ఈరోజు మీకు సామాన్య ఫలితాలు చెప్పబడుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాదులు కూడా పర్వాలేదు, కాస్త ఉపశమనం పొందుకునే ఫలితాలు కనబడుతున్నాయి. అత్యుత్సాహాన్ని ప్రదర్శించకండి, అతిగా మాట్లాడకండి, అతిగా తినకండి. డబ్బు విషయంలో జాగ్రత్త ఉండండి. షేర్ మార్కెట్లో దీర్ఘకాలం పెట్టుబడి పెట్టండి. లాటరీలకి, జూదానికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి శుభయోగమే. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి పర్వాలేదు. డ్రైవర్లకి, పెయింటర్లకి లైసెన్స్ కూడా కలిసి వచ్చే అవకాశం కనబడుతుంది. ఏదేమైనా ఈ రోజు మీకు కాస్త భగవంతుని యొక్క ప్రార్థన ఎక్కువ చేసుకోవడం వల్ల ప్రయోజనాన్ని పొందుకుంటారు. వీరికి 6 అంకెల అదృష్టం అని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి లాభం, చాలా అదృష్టవంతులు. అసలు ఈ రాశికి ఉన్నటువంటి అదృష్టయోగం ఏ రాశి వారికి లేకపోవచ్చు. కాబట్టి చాలా మంచి అదృష్టవంతులు. అనుకున్నటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోవడం, ఆరోగ్య లాభం, వ్యాపార లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామం, చిట్ ఫండ్, ఫైనాన్స్, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్ట్ వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, మత్స్యకారులకి, ప్రజలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల జూదం వల్ల ధన ప్రాప్తి, రైతన్నలకి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాభాలు బలంగా ఉన్నాయి. అందులో పెట్టుబడి పెట్టవచ్చు, విజయం మీదే, అందులో సందేహం అక్కర్లేదు. చాలా మంచి వ్యాపార లాభం, ఉద్యోగ లాభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, కుటుంబ వృద్ధి, సత్సంతాన ప్రాప్తి, వివాహ యోగ్యత, అలాగే పెద్దల మాట వినడం, కోర్టు వివాదాలు సమస్యపోవడం, ఆస్తి పంపకాల లాభాలు పొందుకోవడం, మంచి మాట తీరు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, మంచి శుభవార్త వినడం, పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వింటారు, ఆనందకరమైన సంపద ఉంటుంది. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా బలంగా ఉంటున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేసుకునే అవకాశము. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి మెడికల్ గృహ మర్జెంట్లకి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైర్ల వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ప్రతి వ్యాపారంలో కూడా మంచి శుభయోగాన్ని, వ్యాపార లాభాన్ని, వృత్తి, ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి పట్టిందల్లా బంగారమే. ముఖ్యంగా వీరికి ఉద్యోగ లాభం బాగా ఉంది. ఎక్కడైనా సరే మీ ఉద్యోగ ఇంటర్వ్యూలు ఇచ్చినా ఈ 2 రోజులలో తప్పకుండా ఉన్నత ఉద్యోగం ప్రాప్తి, 3 ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. అటువంటి శుభయోగం, ఉద్యోగ లాభం, ధనయోగం, ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుకునే అవకాశం, గృహలాభము, స్థల లాభము, ఆస్తి పంపకాలు, మాతాపితృల సౌఖ్యం, శుభవార్తా శ్రవణం, సంతాన యోగం, తప్పకుండా మీరు అనుకున్నటువంటి అనుకూలమైనటువంటి సంతాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపారం లాభము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు జూదం వల్ల కూడా ధనయోగాన్ని పొందుకోవచ్చు. అలాగే ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా లాభాలు పొందుకునే అవకాశాలు, ధన కనక వస్తువుల ప్రాప్తి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కలిసి వచ్చే 2 అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. తప్పకుండా ఆర్థిక విషయాలు బాగుంటుంది. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో బాగా కలిసి వచ్చే అవకాశం. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడల అభివృద్ధి పొందుకోవడం,
వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా అనుకూలత, ఆనంద యోగాలు. ఆర్థికంగా కానీ, విద్యాపరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, కుటుంబ పరంగా ప్రశాంతతని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని పొందుకోగలిగేటువంటి శుభమైన రోజు చెప్పవచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. చాలా అదృష్టవంతమైన శుభయోగాలే. ముఖ్యంగా షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనయోగం ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం ఉంటుంది. విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు. ప్రశాంతమైనటువంటి సుఖజీవనం, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో లాభం, ఉద్యోగుల వల్ల మీకు వ్యవస్థ అభివృద్ధి పొందుకునే అవకాశం. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ అప్రూవ్. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారులు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెట్ల వారికి, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. రైతులకి, పూలు, పళ్ళు, కూరలు పండించే వారికి లాభవంతమైన స్థితి. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం. విద్యార్థులకి ఉత్తమ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం. కుటుంబ సౌఖ్యం, వైవాహిక జీవనానందం, ప్రేసి ప్రియులు ఒకటే అవకాశాలు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత, అనుకూలమైన దాంపత్య జీవనం, ఆస్తి పంపక లాభాలు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలో లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చు. ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ఆరోగ్య లాభాన్ని పొందుకునే అవకాశాలు. వస్తువాహన సౌలభ్యం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత సానుకూలవంతమైన శుభయోగం చెప్పబడుతోంది. వీరికి 4 అంకెల దృష్టిగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కాస్త భగవంత ఆరాధన ఎక్కువ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం, డబ్బుల విషయంలో జాగ్రత్త లేకపోవడం, ప్రభుత్వ ఉద్యోగస్తులు మీ యొక్క లేజినెస్ వలన లేదా ఇతరత్ర విషయాల వలన ఉద్యోగంలో కాస్త మెమో అందుకోవాల్సిన అవసరం వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఏమిటండి 3 రోజుల నుంచి ఇలాగే ఉంది పరిస్థితి అంటే కాస్త భిన్నమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయాలి. లాటరీలకి, జూదానికి, షేర్ మార్కెట్కి దూరంగా ఉండాల్సిందే. అందులో పెట్టుబడి పెట్టకూడదు, నష్టము. కళాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతున్న వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమలు నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు నష్టాలు. సువర్ణ వజ్రాభరణాలు పోగొట్టుకునే అవకాశం. లేనిపోని అవాంతరాలు, చికాకులు, కుటుంబపరమైన చికాకులు, ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య, ప్రేయసిల మధ్య లేనిపోని ఇబ్బందులు, తప్పుడు మార్గంలో వెళ్లే అవకాశం, అనవసరమైన నిందలు పడే అవకాశం కనబడుతోంది. మౌనంగా ఉండడం మంచిది. అతి సర్వత్రా వర్జయతు. చేతల వల్ల, మాటల వల్ల కూడా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టేట్టుగా మీ ప్రవర్తన ఉంటుంది. దానివల్ల మీరు నష్టపోతారు. జాగ్రత్త. మౌనము కాస్త జాగ్రత్తగా పాటించడం వల్ల ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు ఉన్న విషయాన్ని గుర్తించండి. ఏదేమైనా వీరికి కష్టకాలంగా చెప్పబడుతోంది. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, ఇతరుల మీద ఆధారపడడం, ధన నష్టాన్ని పొందుకునే అవకాశము, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, వ్యాపారంలోను, రాజకీయ రంగంలో నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. కళాకారుల, క్రీడలకు ఇబ్బంది, సినిమా రంగంలో కూడా వ్యాపార నష్టం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా నష్టంగా కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి అంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. భగవద్గీత పారాయణం 4 నుంచి 11 అధ్యాయాలు చదవడం మంచిది. అలాగే శనగలు, మినుములు, అలాగే కందులు బ్రాహ్మణుడికి దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి. అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి ఉదయం 9:11 నుంచి 10:04 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అదృష్ట యోగము, ప్రశాంతమైన జీవనము, కుటుంబ సౌఖ్యము, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, మాతాపితల సౌఖ్యము, శుభకార్యంలో పాల్పంచుకునే అవకాశాలు, వైవాహిక జీవనానందము, సత్సంతాన ప్రాప్తి, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, అప్పుల బాధ నుంచి ముక్తులయ్యే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమల్లో కూడా లాభాలు పొందుకునే అవకాశం.
వస్తువాహన సౌలభ్యం, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వలన ధనయోగం ఉంటుంది. విద్యా లాభం, ఉద్యోగ లాభం, ప్రశాంతమైన జీవనం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, రుణ విమోచనము, రోగనాశనము, గృహయోగము, విదేశీయానము, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార అభివృద్ధి పొందుకోవడం, కొత్త వ్యక్తులతో పరిచయం, అనుకూలమైన ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపార, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి బలంగా ఉంటుంది. అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు బలంగా ఉన్నాయి. ప్రయాణ సాఫల్యత, లాటరీల వల్ల, జూదం వల్ల, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్లో లాభాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకు కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. తప్పకుండా వీరికి అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభం, ప్రశాంతమైన విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. అకస్మాత్తుగా ఏదైనా ధనగనక వస్తువు అని ప్రాప్తి ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ, జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి రావచ్చు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి అదృష్ట యోగం. అవతలి వారి నుంచి రావాల్సినటువంటి సమస్తమైనటువంటి ధనం అనాపైసతో సహా మీకు ఈరోజు చేతికి అందే అవకాశాలు, ఊహించినటువంటి ధన ప్రాప్తి, ఒక మంచి శుభకార్యం, ఆనందకరమైన సంపద, విద్యా ఉద్యోగ వ్యాపారాదులు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు. అలాగే అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి, బంధుమిత్ర సమాగమం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, రైతులు, పూలు, పలుకులు పండించే వారికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లి లాభం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు. ఆత్మీయుల కలిక, ఆనంద యోగం, కుటుంబ సౌఖ్యం, సత్సంతాన ప్రాప్తి పొందుకునే అదృష్ట యోగం. మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆర్థిక పరంగాను, వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా మంచి శుభయోగాలు పొందే అవకాశం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్ కూడా అత్యంత అనుకూలవంతమైన శుభయోగం. ఈరోజు బాగా కలిసి వచ్చే అవకాశం బలంగా ఉన్నాయి. వీరికి 9 అంకెను దృష్టి పోవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీనరాశి వారికి శుభకార్య ఆచరణ, యజ్ఞయాగాది క్రతువులు పాల్పంచుకోవడం, మాతృ సౌఖ్యం, పితృ సౌఖ్యం, మాతృ సంబంధ వ్యక్తుల నుంచి ధనలాభం కానీ, వివాహ సంబంధ యోగ్యతగా ఏర్పడే అవకాశాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, బంధుమిత్రుల సమాగమం, ఆనంద యోగం, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం, కళాకారుల, క్రీడలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభాలు పొందుకోవచ్చు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించుకోవడం, కొత్త వస్తువుని కొనుగోలు చేయడం, గృహయోగము, ధనలాభము, విదేశీయానము, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైళ్ల వ్యాపారం, ముద్రణాయంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగస్తులకి అనుకూలవంతమైన శుభస్థితి, రైతులకి, పూలు పలుకులు పండే వారికి మంచి లాభాలు. అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలోను, ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభించే అవకాశాలు ఉన్నాయి. మంచి వ్యక్తులతో వ్యాపార సంబంధ బాంధవ్యాలు, వైవాహిక జీవన అనుబంధాలు పొందుకునే అవకాశం ఉన్నాయి. సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపక లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్, లాటరీల వల్ల, జూదం వల్ల కూడా ధన ప్రాప్తి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి. చాలా మంచి సౌకర్యవంతమైన శుభజీవనంగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.